వీళ్ళంటే ఆడంబరం, పిల్లలకి సంబరం. అందులో ఉండాలి రుచికరమైన భోజనం. అందుకు చూడాలి మమ్మీస్ కిచెన్ ప్రేమతో మనందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ. అందులో మనం చేస్తున్నాం ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా. మన ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా చేసుకోవడానికి ముందుగా పిండి తడుపుకోవాలి. పిండి తడుపుకోవడానికి మనకి మైదా పిండి కావాలి. 1 కప్పు మైదా పిండి తీసుకొని ఇందులో కొంచెం ఇలా రంధ్రంలా చేసి ఇందులో ఈస్ట్, మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది, ఈస్ట్ వేసి అలాగే కొంచెం చక్కెర, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపి కొంచెం నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మనం రెగ్యులర్గా పిజ్జా పిండిని ఎలా తడుపుకుంటామో అలాగే. అయితే ఈరోజు మనం పిజ్జా చేస్తున్నామో అది గుడ్డు ఇంకా పాలకూరతో. రెగ్యులర్గా మనం ఓవెన్లో పెడతాం కదా, అలా కాకుండా ఇంట్లో హోమ్ స్టైల్లో జస్ట్ ఓవెన్ లేకుండా ప్యాన్ మీదే చేస్తున్నాం. చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదా సాఫ్ట్గా, ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఒక్కసారి పిండి తీసుకొని కొంచెం ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. గట్టిగా సాగదీసినట్టు చేసామనుకోండి పిజ్జాకి డో పర్ఫెక్ట్గా వస్తుంది. నూనె పెట్టుకుంటే పిండి మొత్తం చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి పిండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 20 నుండి 30 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతుంది. ఎందుకంటే మనం ఇందులో ఈస్ట్ వేసాం కాబట్టి పిండి బాగా పొంగుతుంది. సో పిండిని ఒక 20 నిమిషాలు అలా నేను పక్కన పెట్టేస్తాను. చేతులంతా మెస్సి అయిపోయాయి కదా, కొంచెం మంచిగా వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తా. పిండి అయితే తడుపుకొని పక్కన పెట్టుకుందాం. అయితే మనకు కావాల్సింది పాలకూర. పాలకూరని కాడలన్నీ తీసేసి చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఈ పాలకూరని తీసుకొని మనం కొంచెం కచ్చా పచ్చాగా ఇలా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పాలకూరని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె, ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఇందులో ముందు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరతో పాటు ఉల్లిపాయలు కూడా. ఇవి నూనెలో ఎందుకు వేస్తున్నామంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా పాలకూర జనరల్గా, అలాగే ఉల్లిపాయలు కూడా ఆ పచ్చివాసన పోయే వరకు లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే. మొత్తం ఆ వాటర్ అంతా మళ్ళీ అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ బయట వచ్చే వరకు అంతసేపు ఏం అవసరం లేదు. పచ్చి ఆకులు పిజ్జా పైన పెట్టామనుకోండి చాలా ఎక్కువగా గుబురుగా కనిపిస్తాయి కదా, అదే పొయ్యి మీద పెట్టి 1 నిమిషం ఇలా తిప్పామనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి, కింద ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ గుబురు పోయింది కదా, ఫ్లాట్గా అయిపోయాయి కదా, కొంచెం పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను నేను. పాలకూర ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు పిండిని తడిపి పెట్టుకున్నాం కదా, కానీ ఒక 20 నిమిషాలు పడుతుంది అది అవ్వడానికి. ఇక్కడ పిండి చక్కగా పొంగింది కదా, మనం ఈస్ట్ వేసాం కదా, ఒక 30 నిమిషాలు ఆగితే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని ఇందులో మనం 2 పిజ్జాలు చేసుకోవచ్చు. సో నేను మధ్యలోకి కట్ చేస్తున్నా. ఈ పిండిని ఇలా మధ్యలో పెట్టేసి కొంచెం చేతికి నూనె పెట్టుకుంటే కనుక పిండి మన చేతికి రాకుండా ఉంటుంది. కాస్త నూనె తీసుకొని ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. పిజ్జా పిండిని ఎప్పుడు కూడా కొంచెం మెల్లిగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత చిన్నగా మినీ పిజ్జా వస్తుంది కదా, చక్కగా రౌండ్గా మనం చేసుకున్నాం కదా. అయితే పిజ్జాకి ఎప్పుడు కూడా కొంచెం ఇలా బార్డర్ లాగా ఇస్తే వెజిటేబుల్స్ ఏవైనా వేస్తాం కదా, చీజ్ వేసినా కూడా కరిగి కింద పడకుండా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర ఇంకా ఉల్లిపాయలు. మీరు గమనించారా, నేను ఈ పాలకూర ఇంకా ఉల్లిపాయలు వేసిన దాంట్లో నేను ఉప్పు వేయలేదు.
సాధారణంగానే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది, ఇంకా అలాగే మనం చీజ్ వేస్తాం కాబట్టి చీజ్లో కూడా ఉప్పు ఉంటుంది, పిండిలో కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి నేను ఇందులో ఉప్పు వేయలేదు. ఉల్లిపాయలు పాలకూరని ఫస్ట్ కింద వేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన క్యాప్సికమ్ని మధ్యలో వేయకుండా చూడండి, నేను సైడ్కి వేస్తున్నాను కదా, ఇలా కొంచెం కొంచెం సైడ్కి వేయండి. పిజ్జాలో ఎప్పుడు కూడా క్యాప్సికమ్ని పచ్చిగానే వేయాలి. కొంచెం మంచిగా రోస్ట్ అవుతుంది కదా, మనం ఓవెన్లో పెడతాం లేదా ప్యాన్ మీద చేసుకున్నా కూడా ఆ కొంచెం పచ్చి పచ్చి తగులుతుంటే పిల్లలకైనా సరే మనకైనా సరే నచ్చుతుంది. ఫస్ట్ మనం క్యాప్సికమ్ పెట్టుకున్నాం. ఇందులో మధ్యలో రెడ్ కలర్లో గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాం, మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా టమాటాలు. చూడండి, నేను మధ్యలో మటుకి ఖాళీగా ఉంచుతున్నాను, ఎందుకంటే అక్కడ గుడ్డు వస్తుంది కాబట్టి. మధ్యలో మనం ఎగ్ వేసుకోవడానికి ఇలా ఖాళీగా పెట్టుకున్నా. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత మనం చీజ్ వేసుకోవాలి. అయితే చీజ్ని గ్రేట్ చేసి వేసుకుంటే మొత్తం కప్పేస్తుంది కాబట్టి నేను ఇలా కొంచెం చించి మధ్యలో చీజ్ పెడితే కరిగి కిందకి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. కానీ చీజ్ని మొత్తం అన్ని భాగాల్లో వేయండి, ఎందుకంటే పిల్లలు చీజ్ ఇష్టంగా తింటారు, ఇంకా చీజ్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఇలా మధ్యలో గ్యాప్ లేకుండా చిన్న ముక్కలుగా పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు ఆలివ్స్ చూడండి, మధ్యలో కట్ చేసుకున్నాను, ఒక్కొక్క దాంట్లో 3 ముక్కలు కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు, కానీ చూడడానికి బాగుంటాయి, రుచి కూడా చాలా కొంచెం వగరుగా. ఇవి వెనిగర్లో నానబెట్టినవి కాబట్టి సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీని మీద మిక్స్డ్ డ్రై హర్బ్స్, మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్ని దగ్గర దొరుకుతున్నాయి కదండి. మిక్స్డ్ డ్రై హర్బ్స్తోనే పిజ్జాకి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఈ డ్రై హర్బ్స్ మటుకి ఖచ్చితంగా ఉండాలి, పిజ్జా చేసుకోవాలి అంటే మనకి డ్రై హర్బ్స్ మటుకి ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు చీజ్ వేసేసాము, మిక్స్డ్ డ్రై హర్బ్స్ కూడా వేసాం కదా. ఇక్కడ ఈ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ప్యాన్లో ఉప్పు వేసాను, ఆల్రెడీ ఇది వేడిగా ఉంది. మొత్తం ఫుల్గా ఉప్పు వేసాం కదా, ఉప్పు కొంచెం వేడయ్యే లోపల పిజ్జాని మధ్యలో కొంచెం గుంటలాగా చేసుకొని దీని కింద చూడండి నేను ఒక జాలి పెట్టాను. మనకి రైస్ కుక్కర్లో కింద వస్తుంది కదా ఆ జాలి, మీ దగ్గర ఏది ఉంటే అది ఆ జాలి ఇలా దీని కింద పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న ఉప్పు మీద పెట్టండి. కొంచెం జాగ్రత్త, ఉప్పు చాలా వేడిగా ఉంటుంది కదా. ఇందులో ప్యాన్లో నేను ఉప్పు ఎందుకు వేసానంటే ఉప్పు మొత్తం సమానంగా పరిస్తే కింద నుండి వచ్చే వేడి ఉప్పు మొత్తం సమానంగా పరుచుకుంటుంది, అలాగే పిజ్జా కూడా చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ గుంటలాగా చేసుకున్నాం కదా, ఈ గుంటలో ఒక గుడ్డు పగలగొట్టి గుడ్డు వేసుకున్నాం కదా. ఈ మధ్యలో ఎల్లో యోక్ ఉంది కదా, అది మధ్యలో కరెక్ట్గా ఇలా రావాలి. దీనిపైన కొద్దిగా మిరియాల పొడి, అలాగే కాస్తంత ఉప్పు కూడా, ఓన్లీ గుడ్డు పైన మటుకే వేయాలి. కాస్తంత ఉప్పు కూడా వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాల వరకు అస్సలు కదల్చకుండా అలాగే ఉంచితే పిజ్జా మొత్తం చక్కగా బేక్ అవుతుంది. తీసిన తర్వాత చీజ్ కరిగి పైన అక్కడక్కడ బ్రౌన్ కలర్, పైన మనం పచ్చసొన వేసాం కదా గుడ్డుది, అది కూడా చక్కగా బేక్ అయ్యి తినడానికి చాలా బాగుంటుంది. చూడగానే పిల్లలు రే అంటూ గంతులేసి వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామా మన పిజ్జా రెడీ అవ్వాలంటే, అది కూడా ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా. సో ఒక 20 నిమిషాలు అయింది. ఇప్పుడు మన పిజ్జాని ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చీజ్ మొత్తం కరిగి సైడ్ కల్లా చక్కగా వచ్చింది కదా, పైన కూడా ఒక్కసారి ఇలా టచ్ చేస్తే ఎగ్ అసలు అంటట్లేదు, లోపల చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఏదైనా సరే ఇంట్లో అట్లకాడ ఉన్నా సరే వుడెన్ స్టిక్ ఉన్నా సరే కొంచెం సైడ్కి ఇలా పెట్టేసి అంతే, ఎంత సింపుల్ చూడండి. అస్సలు ఓవెనే అవసరం లేదు, మనం ఇంట్లోనే పిజ్జాని చక్కగా చాలా సింపుల్గా చేసేసుకున్నాం. అయితే దీన్ని కట్ చేద్దాం, కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, ఇంటికి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎన్ని పిజ్జాలు చేయాలి, అలా ప్లాన్ చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ పిల్లలు వచ్చే ముందే అప్పటికప్పుడు పిజ్జా చేసుకోవడం కష్టం కదా, అంతా పిజ్జా బేస్ రెడీ చేసుకొని పైన ఎగ్ అన్నీ వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిల్లలు ఇంకా పార్టీకి వచ్చే ముందు ఒక అరగంట లేదా ఒక గంట ముందు ఇలా పిజ్జాలు అన్నీ బేక్ చేసి పెట్టుకున్నారనుకోండి పార్టీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది కట్ చేయడానికి ఒక 2 నిమిషాలు నాకు పడుతుందండి. ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా తయారు చేయు విధానం. ఒక పాన్ తీసుకొని అందులో నూనె, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత డౌని రోల్ చేసుకొని మధ్యలో పాలకూర ఉల్లిపాయ మిక్చర్ వేసి క్యాప్సికమ్, టమాటాలు, మొజరెల్లా చీజ్,
ఆలివ్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి మధ్యలో గుడ్డు, మిరియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి కావాల్సిన రుచికరమైన ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే గనక ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. ఇప్పుడు ఒక కట్టర్ తీసుకొని సైడ్ కంతా మన చీజ్ కరిగింది కదా, ఈ సైడ్స్ అన్ని ఇలా కట్ చేస్తే పిజ్జా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిజ్జా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా సైడ్కి పట్టుకొని లేపితే కనుక చూడండి పిజ్జా ఇప్పుడు సైడ్కి వచ్చేసింది కదా. ఇప్పుడు పిజ్జా కట్టర్ తీసుకొని ఫస్ట్ మధ్యలో కట్ చేద్దాం. అలాగే జనరల్గా మనం పిజ్జా కట్ చేస్తే ఈ సైజులో కట్ చేస్తాం, కానీ పార్టీ కోసం కాబట్టి చిన్నగా కట్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వేస్ట్ చేయకుండా ఉంటుంది, వాళ్ళ చేతిలో పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని చక్కగా ప్లేట్లో అలంకరించుకుందాం. పిజ్జాలన్నీ చక్కగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా చక్కగా ప్లేటింగ్ చేసుకోవాలి. మీరు ఒకటి గమనించారా, ప్రతి ఒక్క పిజ్జా ముక్కకి కార్నర్లో ఎగ్ వచ్చింది, చక్కగా ఉడికి అసలు సూపర్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఇది చాలా హెల్దీ పిజ్జా అండి. పిల్లలే కాదు మమ్మీలు కూడా పార్టీలో ఈ పిజ్జాని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో మన ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జా. ఇంత చక్కగా వచ్చిన మన ఎగ్ అండ్ స్పినాచ్ పిజ్జాని మనం డెడికేట్ చేస్తున్నాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన హేమలత గారి కుమారుడు వేదాంత్కి. సో వేదాంత్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? మీరు మెయిల్ చేయాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. బామ్మ గారాబంలో పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.